ఏదైతే గత తెలంగాణలో అనేక మంది కవులు, రచయితలు, కళాకారులు కాలుకు గజ్జగట్టి ఏదైతే తెలంగాణ రావడానికి ప్రయత్నం చేసిన వారికి అనేక పదవులు ఇవ్వకుండా కూడా ఆనాటి ప్రభుత్వం అయితే ఆ మొండు వైఖరి చూపెట్టిందని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సలహా మండలి మెంబర్గా తీసుకోవడం పైన అలానే కాంగ్రెస్ మళ్ళీ అట్లనే ఏదైనా సంఖ్యలు వేసింది అనుకోవచ్చా, లేకపోతే మీకు భయపడింది అనుకోవచ్చా, అసలు ఎట్లా భావించవచ్చు అన్న దీన్ని? యాక్చువల్లీ జరిగింది ఏంటంటే గత ప్రభుత్వం అనేది కవులకు కళాకారులకు తగిన హోదాని ఇవ్వలేదు, తగిన వాల్యూని ఇవ్వలేదు. అసలు కళాకారులను చూడలేదు. గత ప్రభుత్వం లోపల పాట పాడే హక్కు లేదు, మాట మాట్లాడే హక్కు లేదు, సంఘం పెట్టుకునే హక్కు లేదు, ఒక నినదించేటువంటి హక్కు లేదు. ఘోరంగా పాలించి ఒక దొరల పరిపాలన, ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన జరిపినటువంటిది ఈ కేసీఆర్ ప్రభుత్వం, నియంత ప్రభుత్వం. అది ప్రజాపాలన వచ్చిన తర్వాత వాస్తవానికి మమ్మల్ని ఎందుకు గుర్తించారంటే జరుగుతున్నటువంటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాస్తవ రూపంలో చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికంటే కూడా చాలా మెరుగ్గా పనిచేస్తూ ఉన్నది. పథకాల అమలు కూడా చేస్తూ ఉన్నది. పథకాల అమలు లోపల ముందంజలో ఉంది. ఉద్యోగాలు ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది, రైతు భరోసా ఇచ్చింది, అన్ని ఇచ్చినా కానీ ప్రజల్లోకి ఈ యొక్క ఇన్ని పథకాలు అమలవుతున్న తీరు రూట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏ విధంగా రూట్ లెవెల్కు మనం చేసినటువంటి అంశాలను తీసుకెళ్లాలని ప్రధాన ఉద్దేశంతో ఈ సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేము రేపు ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పథకాల అమలు తీరును రేపు భవిష్యత్తులో ఏ విధంగా చేస్తే బాగుంటుందనే తీరును మేము ఆ యొక్క సాంస్కృతిక శాఖ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం. మేము ఓకే అన్న. చివరి